తాగినంత అయితే తాగము మేమైతే. ఇప్పుడైతే ఇక ఇంట్లో అయితే ఊడుస్తున్నాను. మా దివ్య గింతనైతే ఇది వాళ్ళైతే ఇక బయట పని అయితే చేస్తాను. నేనైతే ఇక ఇంట్లో అయితే ఊడుస్తున్నా. నీకు ఇంట్లో పని ఇచ్చిందా? ఇది ఇక ఇట్లా వంగడం కాదు కదా, ఇది పెద్దగా ఉన్నది చీపిడి, అందుకోసమే ఇంట్లో ఊడుస్తాను. నిలబడి అయితే ఉడుస్తుంది, మళ్ళా బయట పని చేస్తాను. నిలబడే ఉడుసుడు కదా అని చెప్పేసి అయితే ఉడుస్తుంది కృష్ణవేణి. చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తుంది, పెద్ద పెద్ద వర్క్స్ ఏం చేస్తలేదు, పెద్ద పెద్ద పనులు. అవును ఫ్రెండ్స్, అంతా ఇక బాగా ఏం చేస్తలేను. ఇది ఇక ఇట్లా మనం ఎందుకంటే ఇది ఖాళీగా ఉన్నప్పుడే ఏం చేస్తుంది అనేసి అయితే ఇది పెద్దగానే ఉన్నది చీపిరి, అందుకోసమే ఇక ఇంట్లో ఉడుస్తా. బయట ఉడుపు అన్నాకైతే దివ్య గారు అయితే బయట అయితే ఉడుస్తాను, నేను ఇక ఇంట్లో ఉడుస్తున్నా. ఉల్లిగడ్డలు మొత్తం పడేస్తాను. డెలివరీ డేట్ కూడా దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్, అందు గురించే పెద్ద పెద్ద పనులు అయితే ఏం చేపిస్తలేము కృష్ణవేణితోని. డెలివరీ డేట్ కూడా ఎప్పుడు జూన్ 10కి ఇచ్చిండు, కానీ ఒక 13 అంట. 13 అంటే ఎంత? 13 అంటే 30 అట ఫ్రెండ్స్. చూడండి కృష్ణవేణి లెక్కలు. 10th చదివింది. 13 అంటే 13, 10 అంటే 10. అర్థమైందా? 30కి ఏ 30కి? జూన్ 30కా? ఇది జూన్ కదా, సారీ నేను జూలై 10కి ఇచ్చిండు. జూన్ అనబోయి 10కి స్కానింగ్ ఇప్పించేందుకు పోయినప్పుడు అయితే జూలై 10కి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. డెలివరీ డేట్ అయితే అందుకోసమే ఇక బాగా బరువుల పని అయితే చేస్తలేను. ఇక ఇట్లనే ఏమైనా లేచి ఇట్లా ఏమైనా చిన్న చిన్న పనులు అయితే చేస్తాను. జూలై 10కి. జూలై 10కి. ఫస్ట్ జూన్ 10 అన్నగా. స్నానం చేయగా పోయావు. స్నానం ఎందుకు? బడికి పంపిస్తాయి. బడికి పంపిస్తా? అంగన్వాడికి పోతాం మమ్మే. పా మరి పా అయితే స్నానం చేయగా చేసినాడు. అన్నం ఇప్పుడే పెట్టినా కానీ ఇది ఇక్కడ మంట అయితే కూర అప్పుడే ఉడికింది, అన్నం ఇంకా ఉడకలే కాలేదు. ఫస్ట్ కూర చేసిన పప్పు వేసి పప్పు ఉడకలేదు, ఇంకా ఉడికిందా అని అడుగుతుంది. ఉడకలేదంట. కూర అయింది, అన్నం కాలేదు. అన్నం అయితే ఉడికినట్టే. పాప ఇది పాప అత్తమ్మ తీసుకెళ్ళింది బయటికి, ఏడుచుకుంటుండే. మా నాన్నమ్మ ఇటు కూర్చొని ఉన్నది పరాకత్. ముసలోళ్ళు ఇట్లానే కూర్చొని ఉండాలి. ఇక వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారా అంటన్నా. ఏం చేస్తారు? నువ్వే ఏం చేస్తలేవు. నేనేం చేయాలి? నాకు చేతనైతే లేదు. నేను కూడా ముసలి అయినావు. నాకు అప్పుడే డౌట్ కొట్టింది నువ్వు అయినావని. కానీ చినుగుతలేదు అది. దా చింపిస్తారా ఇక్కడ.
రా మమ్మీ అన్నం తిందాం రా. అయిందా? అయింది. రా. మనం తింటాం. అదు అప్పుడే తిన్నాను అన్నం చేస్తావు. పరాకాత్ కూర్చున్నారుగా ఇద్దరు. చెయ్య అంటున్నదిలే. నువ్వు అటు ఎందుకు పోయినావు నీళ్ళకి? దా. కూర్చో కూర్చి. ఇగో ఇగో అన్నావుగా. పట్టు పట్టు పట్టు. తినాల్సిందే ఎందుకు అన్నావు? పట్టు. మా ఆయన ఇంత అయితే ఇప్పుడైతే అన్నం తినుడు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక వీళ్ళు ఇక తోటకి వెళ్తారు. పోయా ఒర్రకు.